ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మేము అరుణాచలంకి వెళ్ళినామండి అనుకోకుండా. అరుణాచలం దర్శనం అయితే సూపర్ అయ్యింది. మీరు కూడా ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. చూసి కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు తెలుసా, నేను ఫస్టే చెప్తున్నా అంటే మీరు అందరూ చూడాలనే నేను చెప్తున్నా. ఎంత సూపర్ దర్శనం అండి. మాకైతే తెలియదు, మేము అనుకోకుండా పోయినాము. అక్కడనంట మనకు అయిపోయినాక కార్తీక మాసము అక్కడనంట. కార్తీక మాసం అనరు, కృతిక దీపోత్సవం అంట. అది ఒక జాతర లాగానే, ఒక మహావైభోగము. అక్కడ చూస్తే ఎంత అంటే అంత హ్యాపీ అనిపించింది నాకైతే. ఎంత మంచి టైంలో పిలిపించుకున్నావు, నీకు ఎట్లా అసలు ఎంత మొక్కినా తక్కువే అని అనిపించింది నాకైతే. అక్కడ దర్శనానికి పోయినాక అక్కడ పబ్లిక్లో కూడా మాకు దర్శనం చేసుకున్నంత వరకు కూడా ఏం అలసట అనిపించలేదు. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఇక్కడైతే ఇది గోపురము ఎటు విధంగా చూసినా కూడా అంత సేమ్ అనిపించింది నాకు. అసలు ఎక్కడ దారి, ఎక్కడ ఎంట్రన్స్, ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళాలి ఏంటిది అనేది నాకు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ అయితే నేను ఆయన మొత్తం భక్తిలో లీనమైపోయినా. నాకు అంత హ్యాపీ అనిపించింది. నాకు మామూలుగా అయితే అందరు పోతారేమో, నేను కూడా పోయినాను. ఇప్పుడు ప్రస్తుతం అట్లా కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషను, అక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు మాకైతే తెలియదు కదా. మేము అనుకోకుండా పోయినాం కదా. మేము బెంగళూరు నుండి అరుణాచలం పోయినాం. మేము వితిన్ 2 డేస్లోనే, ఒక 2 డేస్లోనే మేము ఆలోచించి సరే పోయి చూద్దాము, పక్కకే కదా బెంగళూరు నుండి అని చెప్పి పోయినాం. ఇక్కడ ఈయన గణపతి, కోనేరు పక్కకు గణపతి. ఇక్కడ మెయిన్ లోపలికి వెళ్ళగానే నంది నుండి ఎదురుగా తండ్రి గర్భగుడి. అక్కడ చెప్పినాను కదా, అక్కడ కార్తీక దీపోత్సవం అని చెప్పి, అంటే కృతికా దీపోత్సవం అంటారు. మా ఆయన నంది దగ్గర నిలబడ్డాడు చూడండి. అసలు జరగబుద్ధి అయితే లేదు మాకు అక్కడ. అసలు ఏంటిది ఇదంతా, లైటింగ్ ఏంది, ఇక్కడ మేము వచ్చిన విశేషం ఏంది అని చెప్పి ఇంకా కొంచెం మా ఆయన కూడా అట్లే నిలబడిపోయిండు. మొత్తం అయితే నేనైతే అనుకున్నట్టయితే అయినంత వరకు అయితే షూట్ చేసిన. లోపల ఒక గర్భగుడి ఒకటే మేము చేయలేదు, చెయ్యొద్దు కదా, బాగుండదు. మళ్ళీ కూడా మనము కూడా ఇంకా ఎట్లా అంటే ఒకరితో అనిపించుకుంటే బాగుండదు అని చెప్పి మాకు ఎంతవరకు అయితే అంతవరకు దాకా మేము షూట్ చేసుకున్నాము. పబ్లిక్ కూడా చూడండి ఎట్లా ఉన్నారో. ఈ అదృష్టము మాకే కాదు, మీరు కూడా మా వీడియో చూసి మీరు కూడా అదృష్టం పొందండి. ఎందుకంటే ఈ టైంలో మనం అక్కడికి పోవడానికి కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు. అటువంటిది నేను అందుకే వీడియో చేసి మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి, అందరూ లాస్ట్ వరకు చూడండి. మేము ఒకప్పుడు అనుకునే వాళ్ళం, ఏంది శివయ్య మమ్మల్ని పిలిపించుకోవా, మాకు రావాలని ఉన్నది, ఎప్పుడు మాకు దయ ఇచ్చేది నువ్వు, దయ కలిగేది మాకు ఎప్పుడు అని చెప్పని అనుకున్నాము. అసలు అనుకోలే. మేము అనుకుని ఒకటిన్నట్టు బెంగళూరు పోతే అక్కడ ఏదో వచ్చింది సందర్భము, వచ్చినందుకు వితిన్ ఒక 1-2 డేస్లో మేము అనుకున్నాం. అంతే, తండ్రి పిలిపించుకున్నాడు. ఇక మనకు తెలియదు, ఇక్కడ నుండి అక్కడ వరకు దాకా విగ్రహాలు ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్ళినాక మళ్ళీ గణపతి. ఇంకా నార్మల్గా అయితే వాళ్ళ పేర్లంతా వేరే ఉంటాయి కదా తమిళన్స్లో, ఇంకా మనం అన్నీ కూడా తీయలేము. ఇక్కడ నుండి మెయిన్ అంతా గుళ్ళు దర్శనాలు అయిపోయిన తర్వాత మధ్యలో పబ్లిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి అస్సలైన స్టోరీ. మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే అయ్యగారు అమ్మగారిని మంచిగా అలంకరణ చేసుకొని బయటికి తీసుకొని వచ్చారు. అది ఆ రోజు 5వ రోజు అంట. అక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో 5వ రోజు మేము పోయింది. వాళ్ళది ఊరేగింపు. ఎంత బాగుంది చూడండి వాళ్ళ ఊరేగింపు.
అందులో అంత ఇబ్బందిగా అయిపోయినా కూడా మా ఆయన ఖచ్చితంగా ఆయన ఏది వదలకుండా అయితే షూట్ చేసిండు. నేనైతే వెనుక ఉన్నా. ఇంకా నా గురించి కూడా కొంచెం టెన్షన్ అయిపోయిండు, ఈమె ఈ మందిలో ఎక్కడన్నా మిస్ అయిపోతే ఎట్లా ఏంది అని. నేను అందుకే హ్యాండ్ రేజ్ చేస్తున్నా, నేను ఇక్కడనే ఉన్నా, టెన్షన్ పడకు అని చెప్తున్నా. చూడండి ఎంత పబ్లిక్, ఎంత ఎంత బాగుంది కదా. అసలు అనుకోకుండా అంటే ఇట్లాంటి దర్శనం అయితే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అనేది మీరు కూడా చెప్పండి నాకు కమెంట్లో ప్లీజ్. నాకు నేను కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి. మాకు తెలియదు తండ్రి నువ్వు ఈరోజు నీది ఎట్లా ఉంటుందని చెప్పి. ఇన్ని రోజులు లేట్ అయినా కూడా మమ్మల్ని ఈ టైంకి ఇట్లా పిలిపించుకున్నావా అని చెప్పి అక్కడతోనే మా జన్మ ధన్యం అయిపోయింది అన్నంత ఇట్లా ఒక రకమైన మనసుకు అట్లాంటి ఫీలింగ్ వచ్చేసింది మాకైతే. తీసుకొని వాళ్ళ ఊరేగింపు గురించి వాళ్ళకు ఆట ఆడిపించుకుంటా, వాళ్ళ రథం అట్లా ఆట ఆడిపించుకుంటా తీసుకొని వస్తున్నారు. చూసినందుకే మాకు కొంచెం మహాభాగ్యం అనిపించింది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు టచ్ చేయనివ్వలేరు, అంతే కదా, ఎవరు ఎక్కడెక్కడి నుండో వస్తారు కాబట్టి టచ్ చేయనివ్వలేరు. మ్యాక్సిమం మేమైతే ఇంతవరకు అయితే అతవరిలో ముట్టుకొని పక్కకు జరిగినాము. ఇక్కడ వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళది ఎంత అంటే అంత ఉంది. వాళ్ళ డోళ్ళు, వాళ్ళది బాజా సౌండ్లు, మళ్ళీ ఇంకొకటి ఊదు పొగ వేసుకుంటా వాళ్ళు ఇక్కడ వేసే వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళది, వీళ్ళు తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళు తీసుకొస్తున్నారు. వెనుకకు అమ్మవారికి అయ్యగారికి పొగేస్తున్నారు చూడండి. నేనైతే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి, నాకు అంత సంతోషం అనిపించింది. అదిగోండి వెనకకెళ్ళి ఎట్లా పొగేసుకుంటూ వస్తున్నారో. ఫస్ట్ అయ్యగారు అమ్మగారు, తర్వాత మళ్ళీ సపరేట్ అమ్మగారు. వెళ్ళి ఏమవుతుందంటే అక్కడ రథంలో కూర్చుండబెడతారు అనుకుంటా. మొత్తం ఊరేగింపు అయిన తర్వాత అక్కడ రథము అయితే ఒకటి ఏమైపోయిందంటే తెల్లారగట్ల వాళ్ళది రథము అనేది 6వ రోజు రథం వెళ్తుందంట 4 గంటల టైంకి. ఇంకా అప్పటి వరకు ఉండండి అని అంటే కొంచెము ఇంకా మాకు కూడా మేము బెంగళూరు నుండి ఇక్కడికి అనుకోకుండా వెళ్ళినాం కాబట్టి ఉండడానికి మాకు కుదరలేదు. మీరు కూడా చూసి అమ్మని అయ్యని చూసి దర్శనం చేసుకోండి. అదిగోండి నేను ఎట్లా పోతున్నా చూడండి, ముందుకు నేనైతే వెళ్ళిపోతూనే ఉన్నా.
నేను జాతర టైంకి వచ్చినావు ఇటు చూడు 4 రథాల 5 రథాలు డెకరేషన్ అక్కడ అయ్యింది. అది బిల్డింగ్లకి వస్తుంది చూడు, ఆ బిల్డింగ్లకి పెట్టి బ్రిడ్జ్ ఆగే ఏడిపోతావు ఇన్నాను. ఏడికి వచ్చిండ్రు ఇక్కడ కూర్చుండ పెడతారు. రథాలు పైకి ఉంటాయి, మనం కనపడము. పోయి ఇప్పే పడదా ఆజ్ఞ ఇచ్చినట్టే నన్ను పిలిపించుకున్నాడు. నేను అక్కడికే సంతోషపడ్డా. అయ్యో నేను కాలినడకతో చేయలేదేమో అని కొంచెం బాధ అనిపించింది. నేను అవన్నీ చూసుకున్నట్టయితే మళ్ళీ నాకు ఇక్కడ ఈ దర్శనం అయితే దొరకకపోతుండే. అందుకే ఏదైనా కానీ శివుడాజ్ఞ లేనిది చీమైనా గుట్టదు అంటారు కదా. నేను ఎక్కడ ఎంతవరకు అయితే అంతవరకు నాకు అదే అదృష్టం అనుకున్నా. అక్కడ దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ నేను బస్ స్టాప్లో అయితే వచ్చేసిన. అట్లే నేను బెంగళూరులో కూడా నేను ఏం చూసినా ఏంటిది అనేది నేను ఫుల్ వీడియోస్ పెడతాను, అందరు చూడండి. ఓకేనా? బాయ్ మిస్.